హాయ్ అండి, నేను నకుల్ జ్యోతి వచ్చేసాను కొత్త రెసిపీతో. సో ఎలా అనిపిస్తుంది ఈ చపాతీ చూస్తుంటే మీకు ఎంత చాలా సాఫ్ట్గా వచ్చాయి అని అంటే, అసలు ఇందులో ట్విస్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో జీరో ఆయిల్తో చేసిన చపాతీలండి. ఎలా ఉన్నాయి అంటే అసలు ఇలా అమృతంలా ఉన్నాయన్నమాట. ఇలా నోట్లో పెట్టంగానే ఇలా కరిగి ఇలా వెళ్ళిపోతుంటే హాయిగా అనిపించింది. సో వెయిట్ చేయకుండా మనం వీడియోలో వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను తీసుకున్నాను 1 కప్ ఆఫ్ వాటర్ ప్యాన్లో వేసేసాను. మరుగుతున్న ఈ 1 కప్ నీటిలో నేను వేసాను కరివేపాకు పౌడర్ అనమాట. సో వేసి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇందులో నేను వేసాను కొద్దిగా ఉప్పు వేసాను, 1 స్పూన్ నూనె లేదా నెయ్యి అయినా మనం వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ జీరో ఆయిల్తో చేశానండి ఇక్కడ కంప్లీట్గా. దెన్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందులో వేసేద్దాము 1 కప్ బియ్యం పిండి. అందులో వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. ఆ వేడికి బాగా మగ్గుతుందనమాట. ఆ తర్వాత చేతికి కొద్దిగా నీళ్ళు అద్దుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా బాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసి పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలాగా. సో ప్యాన్ పెట్టేసి మనం ఇలా టూ టూ సైడ్స్ కాల్చుకోవాలన్నమాట ఈ చపాతీని. సో చాలా చక్కగా పొంగుతాయండి చూడండి ఇప్పుడు. సో ఇలా నేను మెల్లిమెల్లిగా చేసేసుకున్నాను. ఒక 4 చపాతీస్ సూపర్గా అయ్యాయి. సో ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి. జీరో ఆయిల్ అండి, అందరికీ చాలా ఇష్టంగా అందరు ఇష్టపడతారు. సో చూడండి నేను ఇలా 2 సైడ్స్ కాల్చేసుకున్నాను అనమాట. దట్టు వితౌట్ ఘీ, వితౌట్ ఆయిల్. సో ఏది అప్లై చేయకుండా ఇంత సాఫ్ట్గా వచ్చాయి. ఇప్పుడు మీరే చూసారు కదా స్టార్టింగ్లో. సో వేడివేడి బియ్యం పిండి చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. సో క్యాప్సికమ్ చట్నీతో ఈ కాంబినేషన్ చేశానండి. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇక్కడ. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ చూడండి ఎంత చపాతీ ఎంత చాలా సాఫ్ట్గా వచ్చింది. నాకైతే అసలు పండగ అండి నిజంగా చెప్పాలంటే. సో నార్మల్గా ఎప్పుడు చూస్తూ మనం వీటితోనే చేస్తూ ఉంటాము. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు, తప్పకుండా మీకు ఇష్టం అనిపిస్తుంది. సో చూడండి ఈ క్యాప్సికమ్ చట్నీ సూపర్గా వచ్చింది. అసలు అనుకోకుండానే సూపర్గా రెడీ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.